రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నందున ఈసారి సైతం త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి కమిటీ వేశామని కమిటీ నిర్ణయాలు అనుగుణంగానే కళాకారుల ఎంపిక జరిగిందని రాజన్న ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. రాజన్న ఆలయంలో జరిగే త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను ఆహ్వానించామన్నారు. ఉత్సవాలపై విమర్శలను ఆమె తోసిపుచ్చారు. ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొంటారని ఆమె చెప్పారు. మీరు అలాంటి ప్రశ్న మనకు కళాకారులు అనగానే ప్రతి ఒక్కరు కూడా కళాకారుడే. మనకు ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తారో అదేవిధంగా అసలు వేదిక వేయడానికి ప్లేస్ లేకపోయినప్పుడు మనకు హుండీ ఓపెనింగ్ కానీ లేదా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి లేకపోయినప్పటికీ మనం ఫోర్టికో అలాంటి దాంట్లో వేసుకున్నాం. మీరు అన్నట్టుగా మనం ఇన్విటేషన్ను ప్రింట్ చేయడమే కాదు, ప్రతి సంవత్సరం చేసిన విధంగా మేము వెళ్ళి పిలవడం కూడా జరిగింది. మా మంత్రులకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా కలిసి వెళ్ళి మనం పిలవడం జరిగింది. కొన్ని కార్యక్రమాల వల్ల వారు సాయంత్రం వస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యక్షంగా వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఎస్పీ గారిని ఆహ్వానించడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారిని వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించాము. వారు ఇంతకుముందే వచ్చి వెళ్ళారు. ఇంకా కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా కళాకారులను కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం గతంలో ఎలా చేశామో అలాగే కమిటీ వేసి మనం తీసుకోవడం జరిగింది. ఒక్క కార్యక్రమం కూడా ఇంకా మొదలుపెట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్యక్రమాలను కూడా, లోకల్ కళాకారులను కూడా మనం వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది.